2 రథాలు తగలబెట్టారు. అక్కడ మన అంతర్వేదిలోను ఇంకొక చోట పిచ్చోళ్ళే తగలబెడతారు. అలాగే దుర్గమ్మ గుడిలో అమ్మవారి రథానికి సంబంధించిన సింహాల విగ్రహాలు ఉంటే వాటి తలలు నరికారు. ఇంకో చోట ఆంజనేయ స్వామి తోక నరికేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఆయన క్రైస్తవుడు కాబట్టి ఆయన ఒక్క నిమిషం వినండి. ఆయన ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి క్లిప్పులు పెట్టి మార్కెట్లో చూపించారు మీ ముగ్గురు 3 పార్టీలు. నా అనుమానం ఏంటంటే ఇలాంటి కల్చర్ ఆయనకి ఆయన పార్టీకి ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఆయన చేయించుంటాడా మిమ్మల్ని బదనాం చేయడానికి? అదే వాసుదేవన్ గారు మేము చెప్పడం ఏమంటే కొంచెం ఇప్పుడు ఇతను తమిళనాడు వ్యక్తి, లాంగ్వేజ్ అంతా తమిళనాడు మాట్లాడుతున్నాడు. ఇతను తెలిసి చేశాడో తెలియక చేశాడో అలాంటి చర్య చేయడానికి పూనుకున్నది ముందు కరెక్ట్ గా అక్కడ భద్రతా సిబ్బంది చూసుకోవాలి. అది యాక్చువల్ గా చేయడానికి వచ్చినా లేదో కొంతమంది మీడియాలో హైలైట్ అవ్వాలనో లేదా రకరకాలుగా విధానాలను కూడా ఒక ఆలోచన. కొండ మీదకి వచ్చి ఖురాన్ చదువుతాను, మా తాత ఇక్కడ ఉన్నాడు, మా తాత నమాజ్ చేయమన్నాడు, ఇవన్నీ ఎవరో చెప్తే కానీ వాళ్ళు చెయ్యరు. ఇంకోటి తెలియక చేశాడు అని మీరు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయమాకండి. అతన్ని సస్పెక్టెడ్, అతను ఇప్పటివరకు అనుమానితుడు. మీరు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయదు. ఇక్కడ మనం 2 రకాలు చూడు. కొంతమంది కొవ్వు పట్టి పిల్ల చేష్టలు చేసి ఇలా దుశ్చర్యలు చేసి హైలైట్ అవ్వాలనే ప్రయత్నం చేస్తారు. అతని వయసున్న పిల్లలు 4-5 ఉండుంటారు ఈ పాటికి. అతని పిల్ల చేష్టలు ఏంటండి? కొంతమంది ఖచ్చితంగానే ఏదంటే విద్రోహ శక్తులు కూడా ఉంటాయి, మేము కాదని చెప్పడం లేదు. విద్రోహ శక్తులు అందుకనే ఈరోజు ఇదంతా సేపు టీటీడీ విజిలెన్స్ అధికారులు మందలిస్తా ఉన్నా ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళని కమెంట్ చేస్తుంటాడు. మందలిస్తా ఉన్నా కూడా వాళ్ళు మార్పు రావడం లేదు. ఖచ్చితంగా ఇది కేంద్రం తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం ఈ దేవాలయం. ఇలాంటి దేవాలయంలో రోజు ఒక ఇష్యూ వస్తూ ఉంటే ఏ విధంగా అదే పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మాన్ని కాపాడండి, మా మతంతో కూడా ఇతర మతాలను కూడా కాపాడండి అంటే ఇలాంటి దుశ్చర్యలు మీరు చెప్పినట్టు ఏ ముస్లింలోనో లేదా ఏ క్రిస్టియానిటీ చర్చిలోనో పోయి చేస్తే ఊరుకో ఉంటారా? అదే 3 రోజులైనా కూడా ఇక్కడ పరిస్థితులు అంటున్నాయి. ఏమన్నా యాక్షన్ తీసుకున్నామంటే వీళ్ళు మత కలహాలు సృష్టిస్తున్నారు అంటారు. యాక్షన్ తీసుకోకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఈ రకంగా ఒక హిందూ మతం ఆచితూచి అడుగులేసే పరిస్థితి ముందుకు పోతాం. అదే వాళ్ళ మేము కరెక్ట్ గా చెప్తున్నాము. ఈ రోజు కేంద్రం ఏదైతే ఉందో ఇలాంటి మనోభావాలకు సంబంధించిన విషయాల్ని కేంద్రమే భద్రతా సిబ్బంది వాళ్ళే హ్యాండ్ లోనే జరిగితే ఎక్కడా కానీ ఇబ్బంది లేకుండా కరెక్ట్ గా ఉంటుందని చెప్పి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, నాకైతే చాలామందికి ఉన్న సందేహాలు నాకు మీ పార్టీ మీద ఉన్నాయండి. అంటే 5 ఏళ్ల పాటు విగ్రహాల తలలు నరికి రథాలు తగలబెట్టిన కల్చర్ ఉంది కాబట్టి మీ పార్టీకి ఇక్కడ కూడా మీకు సంబంధించిన వాళ్ళే అది చేస్తుంటారు అని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. మీరేమంటారండి? మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులకి అందరికీ మీకు కూడా శుభోదయం. వాసుదేవన్ గారు, ఇంకా 9 నెలలు 10 నెలలు కావస్తా ఉన్న పాత అప్పుల గురించి చెప్పడం, లేని అప్పుల గురించి చెప్పడం వచ్చి నానాకు వేరేటి ఉన్నవి లేనివి చెప్పి అధికారం లేకొచ్చారు. ఈ మధ్య కాలంలో ఇంకా ఈ సనాతని గారి గురించి, డిప్యూటీ సీఎం గారి గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇంకా ఆయన మైకుల్లో ఊగి 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 ఆయనకు సనాతన ధర్మం ఉందో లేదో తెలియదు. ఆయన ఒకసారి బ్యాప్టిస్ట్ అంటాడు, ఒకసారి నేను ముస్లిమ్స్తో చాలా ఇదంటాడు. ఆయన అన్ని ధర్మాలు పాటిస్తూ అన్ని దానిలలో కూడా మిళితమైపోతున్నారు ఆయన. కాబట్టి ఆయన ఏమి చెప్తాడో వారికే తెలియదు. కాబట్టి దాని గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన పని లేదు. కానీ ఈ మధ్యకాలంలో చూసాం, తిరుమల తిరుపతి దేవస్థానంలో దళారీ వ్యవస్థ బాగా పెరిగిపోయింది. ఇంకా ఫుల్ ఏది ఇంకా దానికి చెప్పాల్సిన పనే లేదు. దళారీ వ్యవస్థ బాగా పెరిగిపోయింది. భద్రతా లోపం కూటమి ప్రభుత్వంలోనే విఫలం. మరి వచ్చి మద్యం, మాంసం ఇవన్నీ కూడా కొండ మీద విరివిగా జరుగుతున్నాయి. ఇది కూటమి ప్రభుత్వం విఫలం. వీరు దాన్ని చెప్పకుండా మా ప్రభుత్వం విఫలము అని చెప్పకుండా ఏదో విజిలెన్స్ వారి మీద, పోలీసుల వారి మీద చాలా హాస్యాస్పదంగా ఉంది. మన చౌదరి గారు, నాయుడు గారు మాట్లాడారు, బానే ఉంది. కొండపైన సరే ఈ అంజాద్ ఖాన్ అనే అతను వచ్చి కొండపైన కింద 3 అంచెల వ్యవస్థ ఉంటుంది. 3 అంచెల వ్యవస్థలో నుంచి ఇతను బయటికి పోగలిగాడంటే ఇంకా అతను అక్కడికి పోయి కొండపైకి పోయినాడంటే ఎంత సాహసం చేయాలి, వీళ్ళు ఎంత సహకరించాలి కూటమి ప్రభుత్వం అంటే దీనికి మరి వాళ్ళు చేస్తున్నారా లేకుంటే ఇంకొకరు చేస్తున్నారా అనే కోణాలు చాలా విచారించాలి. ఎందుకంటే దీని మీద తమిళనాడులో మాట్లాడుతున్నారు,
ఒకవేళ మీరు చెప్పారు సనాతన్ గారు ఎత్తుకున్నప్పటి నుంచి తమిళనాడు గురించి ఇది ఏమన్నా వచ్చిందా అన్న అంశాలను కానీ దీంట్లో చూసుకోవాలి. కానీ ఈ కొండపైన ఈ యొక్క ఈ చేయడం, ఈ కార్యక్రమాలు చేయడం అనేది మద్యం మాంసం మన జరిగింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తున్నారు? నిన్న డిప్యూటీ సీఎం గారు ఇక్కడి నుంచి కొండపైకి అంజాద్ ఖాన్ వెళ్ళాడు. ఇప్పుడు ఆయన చేసే కార్యక్రమం ఏం తెలుసా? ఇప్పటికి దాదాపు 1 నెల రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క మన ఈ ఆశ్రమాన్ని కూల్చివేత నుంచి కూడా ఈ రోజు వరకు సనాతని గారు నోరు విప్పడం లేదు డిప్యూటీ సీఎం గారు. కానీ దీన్ని ఏమి బాధ్యత తీసుకుంటారో నాకు అర్థం కావాలంలే. కానీ ఇప్పుడు కొండ మీద మాంసము మద్యం తిన్న వాళ్ళు ఏమన్నా నోర్లు కడిగే కార్యక్రమం పెడతారో, లేకుంటే ఇక్కడి నుంచి కొండపైకి ఈయన పోయాడు కాబట్టి అంజాద్ ఖాన్ ఈ రోడ్డు కడిగే కార్యక్రమం పెడతాడో, అది ఏమో వీరికే మన కూటమి ప్రభుత్వానికి తెలియాలి. ఈ రోడ్డు కడగడము, నోర్లు కడగడం అనేది కార్యక్రమాన్ని వారు కొత్తగా తెరపైకి తీసుకొని వస్తారు అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ యొక్క విషయాలంతా కూడా కూటమి ప్రభుత్వం దీంట్లో చాలా 100% విఫలమైంది. వారు ఎంతసేపు ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం అవినీతి ఎలా చేయాలి, అక్రమాలు ఎలా చేయాలి, ఎలా ధనార్జన సంపాదించుకోవాలి అనే దాని మీదే ఉన్నారు. సూపర్ 6లను పక్కన వదిలిపెట్టేశారు. ఏమి దాని గురించి కార్యక్రమాలు ఎక్కడ లేవు. మనం ఎన్ని రోజులు ఉంటామో తెలీదు, మనం సంపాదించుకోవాలా అనే పని మీదలోనే ఈ కూటమి ప్రభుత్వం ఉంది అని ప్రజలకు అందరూ కూడా తెలుసుకుంటున్నారు. దీన్ని గమనించాలి. రెండవది, ఇంకొక రెండవ సనాతని ఉన్నాడు ఎక్కడ తిరుమలలో. సార్ ఆయన ఎవరో తెలుసా మీకు? వసుదేవన్ గారు రెండవ సనాతని ఉన్నాడు, భానుప్రకాష్ రెడ్డి అని. ఆయన కూడా నోరు విప్పడంలే. ఆయన మన జరిగిన దీంట్లో జరిగింది కదా, మన టికెట్ల విషయంలో కూడా 8 మంది చనిపోవడం మొదటి కారకుడు భానుప్రకాష్ రెడ్డి. ఎందుకంటే అతను 100 మంది 200 మందికి ఇప్పించాలని చెప్పి ఆ ప్లాన్ చేసి వారి బీజేపీ కార్యకర్తలకు కానీ వారికి కానీ వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇప్పించాలని చెప్పి మొదటి కారకుడు భానుప్రకాష్ రెడ్డి. ఆ సనాతని కూడా నోరు విప్పడం లేదు. అతను కూడా మన విఐపి టికెట్లు అమ్ముకోవడంలోనూ